सर నేను विकाराबाद के लिए వచ్చినా एक्स कोऑप्शन मेंबर विकाराबाद म्यूनसिपल। यहाँ पर एक एक बेड पे 4 आदमी लेडी सोरे साहब पेशेंट बहुत परेशान है। ट्रीटमेंट सही है, सब सही है, मगर पेशेंट ज़्यादा आने से यहाँ बेड नहीं है। लोग बहुत दूर दूर से आए, कोई खम्बम से आया, कोई कर्नाटक से आया, कोई आदिलाबाद, कोई निज़ामाबाद, विकाराबाद से आए हम लोग। हालांकि रिकमेंड से ट्रीटमेंट सही हो रहा, मगर यहाँ पर पेशेंट को परेशानी बहुत हो रही। और क्योंकि एक पेशेंट के साथ 10 आदमी आ रहे, वो हैदराबाद वाले ज़्यादा है। यहाँ दूर दराज से आने वाले लोग परेशान रोडों पे बढ़ रहे। यहाँ पर सिक्योरिटी गार्ड अच्छे हैं, सब अच्छे हैं, सब रिक्वेस्ट से सब सही हो रहा काम, मगर ट्रीटमेंट सही हो रहा। और दूर से आने वालों को बहुत परेशानी है सब यहाँ पर। हम गवर्नमेंट से हम यही, कोई तेलंगाना में नहीं है, जैसा यहाँ पर नीलोफर दवाखाना है, और ये नीलोफर दवाखाना निज़ाम सरकार की भाव का नाम है। ट्रीटमेंट सही हो रहा, मगर क्या है वो तो लोग परेशान है। जरा उसके बारे में हम हुकूमत से यही रिक्वेस्ट है हमारी। మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? అంటే నీలపూర్ హాస్పిటల్లో బెడ్లు తక్కువైనాయి, బెడ్లు ఎక్కువ చేయమని చెప్పేసి అంటారా, లేకపోతే ఇలాంటి హాస్పిటల్ ఇంకొకటి మన హైదరాబాద్లో కట్టాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు? కట్టాలంటే అది మేము చెప్తే అప్పుడే కాదు కదా సార్, దూరంకి వెళ్ళి వచ్చినారు వాళ్ళు కూడా చేసుకోవాలి, మనం కూడా రిక్వెస్ట్ చేయాలి, పొలిటికల్ లీడర్కి మనం కూడా చెప్పాలి, ప్రతి డిస్టిక్లో ఒకటి కావాలి. ఎందుకంటే నేను కూడా వికారాబాద్లో ఉంటాను, ఎక్స్ కోఆప్షన్ మెంబర్ నేను కూడా మున్సిపల్. కానీ మా దగ్గర కూడా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు, అక్కడ నందిగిరి హాస్పిటల్ కూడా కడుతున్నాం. కానీ నీలఫర్ హాస్పిటల్ ఒక్కొక్క డిస్టిక్ లాగా అయితే ధర మంచిగా ఉంటుంది. మాకు కూడా దూరంకి వెళ్ళి వస్తున్నాం, అదే ఉన్నది మా రిక్వెస్ట్, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మహబాద్ నుంచి ఒక వ్యక్తి అయితే రావడం జరిగింది. వాళ్ళ 9 నెలల పాపకి ఏదో సమస్య ఉందని చెప్పేసి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం దాదాపు ఎన్ని రోజులు అవుతున్నారా మీరు వచ్చి? ఒక మండే అవుతుందంట. ఈరోజు సండే కాబట్టి మండే రమ్మని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న తరుణంలో వాళ్ళతోటి ఒకసారి మాట్లాడదాము, ఏంది అసలు ప్రాబ్లం ఏందని చెప్పేసి అడుగుదాం. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? రాము. ఎక్కడ నుండి మీది? మహిబాద్. చెప్పండి అన్న, సమస్య ఏందన్న? ఇప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు మంచిగానే ఉంది, దాని ట్రీట్మెంట్ ఉంటుంది, నెత్తిలో నీరు ఉండని మా మహబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ ఏం అట్లా చెప్పారు కదా అని చెప్పేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ తిరిగితే అట్లనే చెప్పారు. అట్లనే చెప్తే ఇక పుట్టింది మంచిగానే ఉంది అని అనుకున్నాం. నీరు ఉంది, మీరు అర్జెంట్గా వరంగల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, వరంగల్లో పోరి, ఎంఆర్ఐ లేదు ఈడ అని మహబాద్లో అన్నారు. సరేలే అని వరంగల్ పోయినా. వరంగల్లో 20 రోజులు ఉంటే 20 రోజుకి ఒక టెస్ట్ చేసిర్రు, 20 రోజులు చేసిర్రు. 20 రోజులు చేసినాక సరేలే మంచిగానే ఉంది, ఆపరేషన్ చేసే అంత పెద్దది ఏం లేదా అని చెప్పారు. చెప్పినాక మళ్ళీ జ్వరం బాగా వస్తుంటే ఇక మహబాద్ హాస్పిటల్కి పోయినాం. అరే మహబాద్ హాస్పిటల్ అయితే ఈమె నెత్తికి ప్రాబ్లం ఉంది, మీరు అర్జెంటుగా హైదరాబాద్ రాసిస్తా అని చెప్పిరాడు. వచ్చినాక మీరు పోయి ఉస్మానియాకు పోయి ఆడ అడ్మిట్ చేయకపోతే నేను చేసుకుంటా అని మా మేడం చెప్పింది. అయితే సరేలే అనుకుని ఇక మనకైతే బస్సులు తెలియనప్పుడు ఆటో ఎక్కిపోయినాం. ఆయన 100-200 రూపాయలు తీసుకుండు వచ్చేది పోయేది. ఇక ఆడ అడ్మిట్ చేసుకోకపోతే మళ్ళీ ఈడికి వస్తే మేడం అడ్మిట్ చేసుకోలే అని అంటే ఇక ఈడ చేర్చుకున్నారు, రేపు పంపిస్తామన్నారు. ఇక దూరం నుంచి వచ్చినాం కదా, పండుకోనికైతే నాకైతే మస్తు ఇబ్బంది అయిందన్న. నైట్ అయితే దాంట్లో ఏమో పండబెట్టిండు మా అన్న, తీసుకోపోయి అన్ననే అవుతాడు అనుకో. అయితే ఆడ పండుకున్నాం. జర దూరం నుంచి వచ్చేటోళ్ళం కొంచెం పట్టించుకోవాలి. నిన్న పొద్దుటి నుంచి సంకలో ఎత్తుకుంటే 2 పిల్లల్ని పిచ్చి లేచిందన్న. మధ్యాహ్నం కూర్చోడానికి ప్లేసెస్ ఎక్కడ లేవు, కూర్చోనికంటే బయటికి పొమ్మంటారు కానీ కూర్చోనికైతే ఏడ కనిపిస్తలేవు. అసలు సీట్లు గిట్లు ఏర్పాటు చేయలే ఎక్కడ, తెలియదు కదా అన్న ఏడ కూర్చోవాలో ఏం చేయాలో. పలాంటి జాగా కూర్చోమంటే ఆడపోయి కూర్చుంటాం. రోడ్ మీదనే ఉండాలంటనా? రోడ్ మీద అంటే ఇక ఏడైనా కూర్చునేది ఉందేమో కానీ మనకు తెలియదు. అది కూర్చోనికి ఏడైనా ఉందేమో మనకు తెలియదు. ఈడ ఉంది కూర్చోనికంటే పోయి కూర్చుంటాం. ఏమడుగుతున్నావు నువ్వు గవర్నమెంట్? ఏం లేదన్న, కొంచెం దూరం నుంచి వచ్చినాం కదా, కొంచెం వెనక ముందు అయినా పట్టించుకోవాలి. అరే దూరం నుంచి వచ్చిరని ఇబ్బందిని కొంచెం పట్టించుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మహబాద్ నుంచి ట్రైన్లో కూడా మాకు సీట్లు దొరకలే. సంకలు ఎత్తుకొని 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాం, నిలబడే వచ్చినాం. మళ్ళీ ఆడ నుంచి ఆటో కట్టించుకొని వచ్చినాం, బస్సు కూడా రాలే. ఎట్లుందని చెప్పేసి అనిపిస్తుందన్నా మీకు ఈ అంత పరిస్థితులు చూస్తుంటే? మన ఆరోగ్య వ్యవస్థ, ఇప్పుడు వైద్య ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ విధంగా అనిపిస్తుంది అన్న? సిటీలో వచ్చినప్పటి నుంచి నాకు ఏం అర్థమవుతలే. మేమైతే పల్లెటూరులో ఉంటాం కదా, ఈ సిటీలో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఎటు పోవాలో ఏం అర్థమవుతలేదు మాకైతే. మాకే ఆడ అన్ని సౌకర్యాలు ఉండుంటే ఈడికి వచ్చేటోళ్ళం కాదు. అట్లా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కావాలన్నా మరి ఇంత దూరం రావాలంటే ఈడనా
మళ్ళీ ఆడ నుంచి ఇడికి వచ్చేసరికల్లా అడ్మిషన్ దొరుకుతుందో దొరకదో అని కొన్ని బాధ. మొన్న మా ఊరి నుంచి ఖమ్మం పోతే ఖమ్మంలో అది మమతా హాస్పిటల్. దాంట్లో పోతే మీ పాపది ఆధార్ కార్డు ఉంటేనే చేర్చుకుంటాం, ఆధార్ కార్డు లేదు ఆపరేషన్ చేయలేము అన్నారు. అరే ఇప్పుడు పోయి ఆధార్ కార్డు ఏడ తీపియాలంటే ఆధార్ కార్డు స్లిప్ తీసుకొని వస్తే, ఆధార్ కార్డు ఇయ్యర్లేదు జల్దీ కానీ స్లిప్ తీసుకొని వస్తే ఆపరేషన్ చేస్తామన్నారు. స్లిప్ పట్టుకొని మళ్ళీ సాయంత్రం పోతే సాయంత్రం అన్ని మూసేసిర్రు, ఇప్పుడు ఉండదు అని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చూపిస్తామని పోయినాం. ఇట్లానా ఓకే, ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరా ఇంకా అడ్మిషన్ చేసిరా? చేసిరన్న ట్రీట్మెంట్ అయితే ఇక ఉస్మానియాలో చేయలే కానీ ఈడ ఒక మేడం అయితే చూసింది, పంపించింది ఇక అడ్మిషన్ చేసుకున్నారు, మంచిగానే ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి దీంట్లో మార్చిర్రు, రేపు పంపిస్తామన్నారు. దీని మట్టుకైతే మంచిగానే ఉందన్న. ఓకే, ట్రీట్మెంట్ వరకు అయితే మంచిగా ఉంది. ఇక్కడ మాత్రం ఫెసిలిటీస్ మాత్రం కొద్దిగా జర కూర్చొని కొంచెం ఇబ్బందిగా ఉంది, బయట కూర్చోవాలంటే కూర్చోలేమని.